ఇక సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణకు మహాపోరాటం మొదలైంది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది రేవంత్ సర్కార్. ఆంక్షలు అణచివేతలతో సికింద్రాబాద్ ను నిర్బంధించింది. ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అస్తిత్వం కోసం పోరాడుతున్న ఆడబిడ్డలను అణచివేస్తుంది. సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా శాంతియుతంగా ర్యాలీ విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తలసాని నేతృత్వంలో సాగుతున్న ఈ భారీ శాంతి ర్యాలీలో కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇంతమందిని వేల మందిని హౌస్ అరెస్ట్ చేసి ఇంత అన్యాయమైంది. ఇది ప్రజాపాలన, ఇదేమన్నా నియంత పాలన? ప్రజాపాలన, నియంత పాలన ఏంది? ఇది పరిపాలన పేరుకేమో జై సంవిధానం అంటారు, రాజ్యాంగాన్ని కూని చేస్తారు, ప్రజా హక్కులను కూని చేస్తారు. నిరసన తెలిపే హక్కు లేకపోతే డెమోక్రాటిక్ డిమాండ్ నిరసన కాదండి. రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేయలేదు. రేవంత్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసిండు? జలసౌధనం జలవిహార్ నుండి మొదలుకుంటే ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి 100 సార్లు చేసిండు. కొత్త ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు పర్మిషన్ ఆపిండ్రు? ఆయనకేమన్నా వేల మంది మాషాలు పట్టుకొని తిరిగిండు. ఆయన ఎవరిని ఆపిండ్రు? ఎవరన్నా ఆయన రేవంత్ రెడ్డికి ఉన్న పుటకాలే మాకివ్వండి. రేవంత్ రెడ్డి గారికి ఉన్న పుటకాలే మాకివ్వండి. ఆయన మాషాలు పట్టుకొని పాదయాత్ర చేసి హక్కు ఇచ్చినప్పుడు మేము డెమోక్రాటిక్ గా పీస్ఫుల్ గా చేస్తామంటే ఎట్లా? నేనేమంటున్నా, నేను అవతల సైడ్ నుండి తిరిగిన కాబట్టి చెప్తున్నా. ఆయననే మషాళ్ళు పట్టుకొని జలవిహార్ నుండి సెక్రటేరియట్ వరకు, తర్వాత ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఓ పెద్ద స్వతంత్ర సమరయోధుడు తిరిగిండు.